హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా అర్జున్, అమృత, అరవింద్ అనేతరే కాదు, ఆయన రాసిన ఏ స్టోరీ కూడా యూట్యూబ్లో కానీ మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్నట్ల వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం 180వ భాగం. మరోవైపు లోపలికి వచ్చిన ఇద్దరు రౌడీలు సీసీ కెమెరాలు ఉండడం గమనించి ఎవరికీ అనుమానం రాకుండా నార్మల్గా మాట్లాడుకుంటున్నారు. ప్రతి చోట సీసీ కెమెరాలుండడం వల్ల అమృతని కిడ్నాప్ చేయడం కష్టమని అర్థమవడంతో ఎవరికీ డౌట్ రాకుండా వీళ్లు చెప్పినప్పుడు ఆ వీధి చివర్లో ఉన్న కరెంట్ పోల్కి పవర్ కనెక్షన్ ఆపేయమని వాళ్లల్లో ఒకడు మెసేజ్ చేయడంతో క్షణంలో కరెంట్ పోల్ దగ్గరున్నాడు సైదులు. దాదాపు 2-3 గంటల పాటు సాగిన సీమంతపు వేడుక అందరిలోనూ సంతోషాల వెల్లవలో ముంచెత్తింది. ఆఖరిగా జానకి, జయ, అంజలి కలిసి అమృతకి హారతిచ్చి పైకి లేపారు. చాలాసేపటి నుండి కూర్చోవడం వల్ల కాళ్లన్నీ పట్టేసినట్టుగా అయిపోయి కనీసం లేవలేకపోయింది అమృత. అతి కష్టంగా పైకి లేస్తున్న అమృత చెయ్యి పట్టుకుని నెమ్మదిగా నడిపిస్తూ, కష్టంగా ఉందా? కాసేపు రెస్ట్ తీసుకుంటావా అని అడిగాడు అర్జున్. వద్దు బావా, కాసేపు నడిస్తే సరిపోతుంది. ఇంతమంది బంధువులంతా చుట్టూ ఉంటే ఇక రెస్ట్ ఏం తీసుకుంటాను? మనసంతా ఇక్కడే లాగుతూ ఉంటుంది. చూసావా, మన చిన్నప్పటి ఫ్రెండ్స్ కూడా వచ్చారు. నేను వాళ్ళతో మాట్లాడాలి బావా. ఎన్ని రోజులైందో అందరితో మాట్లాడి అని గోముగా అంటుంటే, సరే ఒక 10 మినిట్స్ అయినా వాకింగ్ చెయ్యి, లేదంటే కాళ్ళు పెయిన్ వచ్చేస్తాయి. సరేనంటూ అర్జున్ నడిపిస్తుంటే నెమ్మదిగా నడుస్తూ, ఫంక్షన్ చాలా బాగా జరిగింది కదా బావా? అవును బంగారం, చాలా బాగా జరిగింది. నువ్వు హ్యాపీగా ఉన్నావా? చాలా హ్యాపీగా ఉన్నా, కానీ ఫోటోలు మాత్రం చాలా బాగా తీయమని చెప్పు. అందులో చాలా కంప్యూటర్ ఫోటోలు కూడా కావాలి అంటుంటే నవ్వేశాడు అర్జున్. ఎందుకు బావా నవ్వుతున్నావు? కంప్యూటర్ ఫోటోలు అన్నవి మన చిన్నప్పుడు వచ్చేవే. ఇప్పుడు అంతకు మించిన టెక్నాలజీలతో డిజిటల్ ఫోటోస్ వచ్చేసాయి. వాటికంటే మంచివే తీయిస్తాను, నువ్వేమీ దిగులు పడకు. థ్యాంక్ యూ బావా అని నడుస్తుంటే అప్పటికే చాలాసార్లు ఫోన్ చేసిన సిఐ మరోసారి ఫోన్ చేయడంతో అప్పుడు పాకెట్లో ఉన్న ఫోన్ చూసుకున్న అర్జున్కి అప్పటికే సిఐ నుండి చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అమృతని అంజలికి అప్పగించి తనతో వాకింగ్ చేయించమని చెప్పి సిఐతో మాట్లాడడానికి పక్కకి వెళ్ళాడు అర్జున్. ఏంటమ్మా, బాగా అలసిపోయావా? కాసేపు రెస్ట్ తీసుకోకూడదా? లేదులేవే, బాగానే ఉందిలే అంది అమృత. హలో, ఐఎమ్ సారీ సార్, ఈ ఫంక్షన్ హాల్లో ఫోన్ సౌండ్గా వినిపించలేదు. వాడి గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా అని ఫోన్లో అడుగుతున్నాడు సిఐని అర్జున్. కాసేపు అటూ ఇటూ నడిచిన అమృత, అంజు అర్జెంటుగా వాష్రూమ్కెళ్ళాలి, కాస్త తోడొస్తావా అనడంతో ఇద్దరూ కలిసి ఇంటి వెనుక వైపు ఉన్న వాకిలి సైడ్కి వెళ్లారు. హా అర్జున్, వాడి పేరు సైదులు. ఈ మధ్యనే జైలు నుండి రిలీజ్ అయ్యాడు. పైగా వాడు మర్డర్స్ కూడా చేస్తుంటాడు అనగానే షాక్గా, వాట్? చాలాసేపటి నుండి సీసీ కెమెరాల్లో దొరకకుండా అమృతని గమనిస్తున్న రౌడీలిద్దరూ ఎప్పుడైతే అమృత, అంజలి ఇద్దరూ పక్కకెళ్లారో ఒకసారి చుట్టూ చూసి అందరూ భోజనాల దగ్గర హడావిడిగా తిరుగుతుండడంతో సైదులకి ఫోన్ చేసి కరెంట్ కట్ చేయమని చెప్పారు. అవును అర్జున్, అంతేకాదు అమృత తాతగారికి చెందిన ఆస్తి మొత్తం ఆయన రాతపూర్వకంగా ఎవరి పేరు మీద రాయలేదు. మా వాళ్ళు ఆ లాయర్ కోసమే వెతుకుతున్నారు. వాడేదో ఊరెళ్ళాడంట. రేపట్లోగా వాణ్ణి ఎలాగైనా పట్టుకుని అసలు విషయమేంటో తెలుసుకుంటాం. ఆ సైదులు ఫోన్ నంబర్లేవీ పనిచేయట్లేదు. మాకైతే ఆ చలపతి మీదే అనుమానంగా ఉంది. అతడేమైనా అమృతని చంపమని చెప్పాడేమో అనిపిస్తుంది. మేమైతే ఆ సైదుల కోసం గాలిస్తున్నాం. బట్ మీరు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి అంటుండగానే సడన్గా పవర్ కట్ అయింది. జనరేటర్ ఉన్న పవర్ కట్ అవ్వడంతో అమ్మూ అని గట్టిగా అరుస్తూ ఆ చీకట్లోనే పరుగు పరుగున వెళ్లాడు అర్జున్కి. అప్పటికే లోపల నుండి అన్నయ్యా అని గట్టిగా అంజలి అరిచిన అరుపు చెవికి చేరడంతో మొబైల్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసి లోపలికి పరిగెత్తగానే తలకి దెబ్బతో కింద పడిపోయి ఉంది అంజలి. అంజు, అంజు ఏమైంది? ఏడుస్తూ, అన్నయ్య
అన్నయ్య, అమృతని ఎవరో రౌడీలు వచ్చి తీసుకెళ్లిపోయారు అని ఏడుస్తూ చెప్తుంటే షాక్తో చూస్తుండిపోయాడు అర్జున్.